నాన్న చాక్లెట్ కావాలన్న ఆయన ఒక చిన్న చాక్లెట్ ఇస్తాను, గ్యారెంటీగా వస్తుంది. ఇది కూడా లాజిక్తో ఉంటుంది, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. బట్ చాలా మంది చేయలేపారు ఈ క్వశ్చన్. సో స్టే, తక్కువ టైంలో అయిపోతుంది ఇది, బట్ డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. మంచి లేటెస్ట్ డాటాతో ఇస్తాను. లెట్ స్టార్ట్. యా, దిస్ ఈజ్ అవర్ చాక్లెట్ అండ్ one question and explanation get one guarantee one. This is the eighth question. Okay, let's start. కింద రెండు ప్రకటనలు ఇవ్వబడ్డాయి. బిలో ఆర్ టూ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, లోటు ఫైనాన్సింగ్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని సృష్టించదు. డెఫిసిట్ ఫైనాన్సింగ్ కెనాట్ క్రియేట్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఎన్ ఎకానమీ. ద్రవ్యోల్బణం అంటే మనందరికీ తెలిసిందే కదా. ఇన్ఫ్లేషన్ అంటే ధరలలో పెరుగుదల. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైసెస్. నెక్స్ట్ లెట్స్ సెకండ్ స్టేట్మెంట్. ఆర్బిఐ నగదు నిల్వల నిష్పత్తిని తగ్గిస్తే క్రెడిట్ సృష్టి క్షీణిస్తుంది. The statement 2, if RBI reduces the cash reserve ratio, CRR, the credit creation will decline. జాగ్రత్తగా ఆలోచించండి, రైట్ వచ్చేస్తుంది. జస్ట్ మీనింగ్ తెలుస్తుంది, సిఆర్ఆర్ మీనింగ్ తెలిస్తే వచ్చినట్టే. కానీ కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో మెనీ క్వాంటిటేటివ్ మెజర్స్ దట్ బీయింగ్ యూజ్డ్ బై ఆర్బిఐ ఇన్ ఇట్స్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ ప్రతి 2 నెలలకు ఒకసారి ఇస్తుంది ద్రవ్య విధానం. ఓకే, లెట్స్ సీ ద ఆప్షన్స్. సో ఆప్షన్ ఏ, both statement 1 and 2 are correct. Option B, both statement 1 and 2 are incorrect. Option C, statement 1 is correct, statement 2 is incorrect. Option D, statement 1 is incorrect, statement 2 is correct. Answer, both statements are incorrect. రెండు తప్పే. అంత తేలిక కూడా, కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే. మనం చాలాసార్లు మిస్ అవుతాము. మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, చూడండి. ఏదైతే కాన్సెప్ట్ నగదు నిల్వల నిష్పత్తి, నగదు నిల్వలు, ఏ నగదు, ఎవరి నగదు, ఎక్కడుంటుంది, ఇలా క్లారిటీ తెచ్చుకుంటే ఇప్పటికీ మర్చిపోరు. ఓకే, లోటు ఫైనాన్సింగ్ ద్రవ్య సరఫరా పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఎందుకు తప్పండి ఫస్ట్ది? డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఎలా, ఇప్పుడే చూసాం, జస్ట్ 7th క్వశ్చన్లో చూసాం. ఫిస్కల్ డెఫిసిట్ అదే, అప్పులు చేసి మరి ఖర్చు చేస్తున్నాయి. ఏది, బోల్డ్ అంత ఇన్కమ్ పెరిగిన తర్వాత కూడా భారతదేశానికి ఆల్మోస్ట్ 35-40 లక్షల కోట్ల పన్నుల ద్వారా వసూలు అవుతున్నా అప్పులు చేస్తున్నాం. ఎందుకంటే ఖర్చు చేయడానికి. దానివల్ల ఏమవుతుంది, మన డబ్బులు మనకి వస్తాయి, కానీ అప్పుల ద్వారా రేట్ చేసి మరి ఖర్చు పెడితే అవి రీడిస్ట్రిబ్యూట్ అయ్యి సొసైటీలో సర్క్యులేట్ అవుతాయి. అయితే ఏమవుతుంది, జనాల చేతుల్లో డబ్బులు పెరుగుతాయి. పెరిగితే అప్పుడు ధరలు పెరుగుతాయి. ఓకే, ఇన్ దిస్ వే లోటు ఫైనాన్స్ ద్రవ్య సరఫరా పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ఇది మొత్తం డిమాండ్ పెంచుతుంది, ధరలు కూడా పెరుగుతాయి. ఓకే, డెఫిసిట్ ఫైనాన్స్ may lead to inflation due to deficit financing. Money supply increases in the economy and thus purchasing power of the people also increases, which increases the aggregate demand and the prices also increases. Okay,
లెట్స్ సి సెకండ్ హాఫ్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్ అయిపోయింది కదా. ఇందులోనే చాలా మంది కాన్సెప్ట్ క్లారిటీ లేక మిస్ అవుతారు దీన్ని కానీ తప్ప అదర్వైజ్ మిస్ అవ్వరు. ఇది వచ్చేస్తే సిఆర్ఆర్ ఏంటో తెలిసిపోతే ఈజీ. సో ఓకే, నగదు నిల్వల నిష్పత్తి మనకున్న క్వాంటిటేటివ్ మెజర్స్ దట్ ఆర్బీఐ చేసే యాక్టివిటీస్ని, అంటే లిక్విడిటీని పెంచడం తగ్గించడం, పెంచడం తగ్గించడం, ఇదే చేస్తుంది. ఈ క్వాలిటేటివ్ మెజర్స్ అని కూడా ఉంటాయి, బట్ క్వాంటిటేటివ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద క్వాంటిటీ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ లిక్విడిటీ, దట్ మనీ దట్ ఇన్ ఫ్లో హెస్ టు బి అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎవ్రీ 2 monthsకి మనకి రెవెన్యూ మానిటరీ పాలసీ ఇష్యూ చేస్తుంది. దాని కూడా సింపుల్ క్వశ్చన్ అడిగవచ్చు. సో నగదు నిల్వల నిష్పత్తి అనేది బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉంచవలసిన డబ్బు పరిమాణాన్ని సూచిస్తుంది. నగదు నిల్వల నిష్పత్తి అనేది కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ వద్ద ఉంచవలసిన డబ్బు పరిమాణాన్ని సూచిస్తుంది, క్వాంటిటీ. ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి తగ్గిస్తే రుణాల సృష్టి పెరుగుతుంది. అంటే కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, తక్కువ పెట్టు, నా దగ్గర ఇంత వద్దులే. ఎందుకంటే గ్యారెంటీ ఇవ్వాలి కదా మనకి. రూపాయి రోడ్లో మార్కెట్లో మారాలంటే ఆర్బీఐ గ్యారెంటీ ఇవ్వాలి, రాసి సంతకం చేయాలి ఆర్బీఐ గవర్నర్ ప్రతి రూపాయి మీద. సో అందుకని ఆ పరిమాణం సూచిస్తుంది. ఆర్బీఐ నగదు నిల్వ తగ్గిస్తే రుణాల సృష్టి పెరుగుతుంది. అందువల్ల 2 ప్రకటనలు తప్పు. క్లియర్? Cash reserve ratio refers to quantum of money banks have to keep with the central bank. If RBI reduces the cash reserve ratio, the credit creation will increase. Then let's see the more important data, latest data I am giving. RBI వద్ద ప్రస్తుత నగదు నిల్వ నిష్పత్తి ఎంత? Latest, what is the CRR rate now? Today, not yesterday, today. Let's see. This is as announced in the statement on demand about developmental regulatory policies dated 6th November. 6th Monday. It has been decided by the RBI to reduce the CRR of all banks by 50 basis points in 2 equal tranches of 225 basis points each to 4% of net demand and time liabilities. NDTLs అంటాం. సో ఇంకా చెప్పాలంటే ఇంకా క్లియర్గా ఏమంటుందంటే 50 పైసలు తగ్గిస్తా, 50 పైసలు మీరు వాడేసుకోండి అని కమర్షియల్ బ్యాంకులు చెప్తుంది. అంటే ఏమవుద్ది, ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంది, మళ్ళీ డబ్బులు పెరుగుతాయి జనాల దగ్గర. ఎందుకంటే కమర్షియల్ బ్యాంక్ దగ్గర 2 ఊరుకుంటారు, లేకపోతే ఊరికే ఉండరు, ఎప్పుడు అప్పులు ఇస్తూనే ఉంటారు. అప్పులు ఇవ్వకపోతే ఆ వడ్డీ వ్యాపారం అండి బ్యాంక్ కూడా, బట్ చట్టబద్ధమైన వడ్డీ వ్యాపారం, అంతే తేడా. Okay, the reduced cash reserve ratio bank 50 basis points, and this is a major decision by the RBI on 6th November, 2 days back. So ఇది 4%కి నెట్ డిమాండ్ రేట్ వస్తుంది అంటుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందో చూడండి. ద బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇన్ ఫస్ట్ ట్రాన్స్, అంటే మొదటి విడతలో మెయింటైన్ ద సిఆర్ఆర్ at 4.25% of their NDTL, net demand and time liabilities. Effective from reporting fortnight beginning December 14th. ఇది December 14th. మీరు ఎగ్జామ్ ఎప్పుడు ఎలా అవుతున్నారు, ఫిబ్రవరిలో ఖచ్చితంగా వస్తుంది, ఇదే ఉపయోగించాలి. December 14, 2024. ట్రాన్స్ 2 ఇది 14, December 14 నుంచి. ట్రాన్స్ 2 December 28 నుంచి, అంటే కరెక్ట్గా 2 weeks టైం ఇచ్చింది. 2 weeks 50 basis points తగ్గిస్తుంది. ఇప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బు పెరుగుద్ది, వాళ్ళు ఊరికే ఉండరు, అప్పులు ఇస్తారు, మనం ఊరికే ఉండడం తీసుకుంటాము, అంచేత ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ, విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ రిక్వెస్ట్ యూ, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం, నేను ఒక మంచి గురువుని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, నాకు వీడియో పంపించమని కోరుతున్నాను. మరొక విషయం మర్చిపోవద్దు, మీరు ఏ టాపిక్ పైన లేదా ఏ సబ్ టాపిక్ పైన ఇబ్బంది ఉంది, కష్టంగా ఉంది, తేలిగ్గా లేదు, లేటెస్ట్ డాటా లేదు, ఇట్లాంటి ఏ డిఫికల్టీ వచ్చినా నాకు ఇందులో కామెంట్ చేయండి, నేను మీకు తప్పనిసరిగా హెల్ప్ చేస్తాను. లేటెస్ట్ డాటా ఒలిచి ఇస్తా. ఓకే, లెట్స్ సీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ every one of you for sharing my videos and giving likes for my videos and subscribing. Every day hundreds of students are subscribing and connecting with your help. Thank you for your help.